మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు ఎవరితో ఈ రోజు నా షోలో నేను మాట్లాడా ఎందుకంటే టోటల్ 90s టీమ్ ఉన్నారు నాతో పాటు అండ్ ఆదిత్య డైరెక్టర్ ఆదిత్య ఎలా ఎలా సాధ్యమైంది ఇంత మంచి అంటే 90s కిడ్స్ గురించి మాట్లాడడం ఈజీయే చూపించి మమ్మల్ని మాకు చూపించడం ఎందుకు చాలా కష్టం ఎలా పాసిబుల్ అయింది ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు దట్ వాజ్ మై ఓన్ ఇమాజినేషన్ అది అట్లా ఇన్బిల్డ్గా వచ్చేసింది నాకు ఐ డి నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ టు వైల్ ఐమ్ రైటింగ్ దట్ స్టోరీ కథ రాస్తున్నప్పుడు ఏం కష్టపడలేదు తీస్తున్నప్పుడు కొంచెం ఆ ప్రాప్స్ అప్పటి ప్రాప్స్ తీసుకురావడానికి దాని ప్లేస్మెంట్ ఎస్పెషల్గా అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఏ సీన్ తర్వాత చూపిస్తున్నాం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది సో అప్పటి ఆ ఇంపాక్ట్ చూపించేటప్పుడు ద వే హౌ యూఆర్ షోయింగ్ ఆ పర్టికులర్ షార్ట్ అప్పుడు లైటింగ్ ఎట్లా పెడుతున్నాం అక్కడ అవి కొంచెం కేర్ తీసుకున్నాము అంతే మిగతా అంతా బీయింగ్ 90s కిడ్ అది చాలా ఈజీయే 100% 90s కిడ్కి చూపించడం కూడా ఈజీయే ఆ ఫామ్ అంటే మీరు డైరెక్షన్లోకి వస్తే మీకు కూడా ఈజీగానే అనిపిస్తుందేమో బట్ చూడడం వల్ల అంటే అంత పర్టికులర్గా ఈవెన్ బుక్స్లో మేము కింద ప్యాడ్ పెట్టేసి ఇటు టెక్స్ట్ బుక్స్ ఇటు క్లాస్ వర్క్స్ మధ్యలో కంపాక్స్ అదంతా మీరు ఎక్స్పీరియన్స్ అయిందేనా ఎక్స్పీరియన్స్ అయిందండి అది కాపీ కొట్టలేము కదా సో మొత్తం ఎక్స్పీరియన్స్ అయిందే సో లవ్ స్టోరీ కూడా ఎక్స్పీరియన్స్ అయిందేనా లవ్ స్టోరీ రివర్స్లు ఉంటుందండి రివర్స్లు ఉంటాయి కొన్ని రివర్స్ లవ్ స్టోరీ ఇప్పుడు రైటర్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి నచ్చింది రాసుకోవచ్చు సో మనకి కొన్ని ఫ్యాంటసీలు ఉండే అవన్నీ నెరవేర్చుకున్నాం ఓహో అదా జరిగింది సో చాలా సీన్స్ అయితే మీకు నచ్చినట్టు మార్చేసుకున్నాం అంతేనా నాకు ఆ రోజు మూడు బట్టి ఎట్లా అంటే స్క్రిప్ట్ బట్టి రాసేసుకున్నాం ఓకే అండ్ మీ పేరెంట్స్ అంటే ఇది చూసాక మీరు ఉప్మా తినను వద్దు అని కొప్పడే బ్యాచా లేకపోతే అమ్మ ఏది పెడితే అదే హ్యాపీగా తినే బ్యాచా ఎలాంటి అబ్బాయి కుప్పటి బ్యాచ్ అండి నన్ను తిట్టడం అన్నీ జరిగినాయి అమ్మతో అయితే నాన్నతో అయితే కొంచెం భయపడినాం కానీ గుణగి అట్లకెళ్తే అరిచేసి వెళ్ళిపోతుంది సైలెంట్గా సో మీ పేరెంట్స్ తోటి 90s చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు కళ్ళలో నీళ్ళు తిరిగాయా అంటే నేను వాళ్ళ పక్కకు చూడలేదండి నాకు తెలుసు డెఫినెట్గా వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అవుతారని ప్రివ్యూ చూసినంతసేపు నేను వాళ్ళ పక్కకేమో లేను వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం పోయి బాయ్ చెప్పిన వాళ్ళు బాయ్ జాగ్రత్త టైంకి తిను అన్నారు వెళ్ళిపోయారు అంతే మన మిడిల్ క్లాస్ ప్రేమల్లో గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్ హగ్గులు ఇలా ఉండవు అంతే వాళ్ళు ఎమోషనల్ అయ్యారు బట్ నా దగ్గర చూపించుకోరు అది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మా పెద్ద వాళ్ళ దగ్గర అందరి దగ్గర వాళ్ళు షేర్ చేసుకున్నారు తెలుసు అది వాళ్ళు నేను దాక్కొని మరీ ప్రివ్యూలో చూసిన వేరే దగ్గర కూర్చొని మా అమ్మ వాజ్ క్రయింగ్ మై డాడ్ వాజ్ ఆల్సో టూ ఎమోషనల్ సో ఎవ్రీబడి వాజ్ అప్రిషియేటింగ్ మా ఫాదర్ అయితే నా మీదనే అంటే మా నాన్నకి అంత ఎవ్వరు కనబడతలేడు నేనే కనబడుతున్నాను నేను నడిచేది కూర్చునేది లేచేది అంత మా నాన్న నన్ను తప్ప ఇంకేం చూస్తలేడు అట్లా సో కొడుకునే స్క్రీన్ మీద అట్లా చూసుకున్నాడు అంతే ఇంకా చూసుకున్నాడు నా పేరు చూసిన కదా ఆబ్వియస్లీ హీ వాజ్ మోర్ హ్యాపీ క్రేజీ అండ్ స్కూల్ ఆ దెబ్బల సౌండ్ నాకు ఇప్పటికీ నా స్కూల్ డేస్లో నేను తిన్న దెబ్బలు గుర్తొచ్చినాయి చట్ట కొడుతూనే ఉంటారు స్టిక్ తోటి సో ఆ దెబ్బలు ఎన్ని తిన్నారు చాలా తిన్నాం కౌంట్ అయితే లేదు కానీ మస్తు పడ్డాయి దెబ్బలు పడ్డాయి సో మౌలి క్యారెక్టర్ టైప్ ఇది చిన్నప్పుడు లేకపోతే చిన్నోడు లానా పేరు వాడు చిన్నోడు క్యారెక్టర్ పేరు ఏంది గుర్తురాట్లే నాకు ఆదిత్య అండ్ తిన్న పేరు రఘు ఓహో మీ ఫ్యామిలీ దింపారు అంతేనా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఇప్పుడు దాంట్లో వాడి పేరు రఘు ఆదిత్య నా పేరు కూడా ఆదిత్య ఆ చిన్న క్యారెక్టర్ నాది ఓకే చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే నాకు కూడా చదువు పట్టాను ఎక్కేది కాదు చదవకపోయేదాన్ని లిటరలీ అందుకే ఎదిగిర్రు లైఫ్ లో ఈ స్టేజ్ కి వచ్చినాం అండ్ మీరు ఈ స్టేజ్ కి వచ్చారు ఈ మాట ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు ఏమంటారు ఓహో చదవకపోతేనే ఎదుగుతారా అనుకుని ఆపేస్తారు నేను 100 మంచి మాటలు చెప్తున్నా అవి ఎవరు పట్టించుకోలేదు ఇది కూడా ఎవరు పట్టించుకోరు బేసికలీ తీసుకునేటోళ్ళు తీసుకుంటారు సీరియస్గా బట్ స్టిల్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎడ్యుకేషన్ అనేది మనం ఎదగడానికి అదే ఇట్ గివ్స్ అన్ ఎక్స్పోజర్ అంతే సో దట్ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఓకే నేనైతే నిజంగా ఆదిత్య అంటే కొంచెం ఏజ్ వాళ్ళు అంటే 90s కిడ్స్ గురించి పెద్ద పెద్ద పుస్తకాలు రాసేసి అలా ఆయన ఒక్కొత్తను వచ్చి షూట్ చేశారేమో అనుకున్నా బట్ ఇంత యంగ్స్టర్ లాగైతే ఎక్స్పెక్ట్ చేయలే అండ్ ఆదిత్య టెల్ మీ స్లామ్ బుక్ లో ఎవరితో రాయించుకున్నావు ఫస్ట్ క్రష్ అండి స్కూల్లో క్రష్ ఉండే నాకు ఆమెతోనే ఫస్ట్ పేజ్ ఇప్పటికీ ఆమె ఫస్ట్ పేజ్ ఉంటుంది ఒకవేళ తను ఇప్పుడు చూస్తే ఏమి అనుకుంటున్నారు she appreciated she sent a text in our school group. I felt super happy. Wow, that was one of the best compliments and we did not speak for a very long time. It was a purely one side crush. See, enta first love, the intention of making this film is మీరు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ వచ్చేస్తుంది మీకు 100%.
10th యూ డోంట్ సీ ద క్యాస్ట్, యూ డోంట్ సీ ద రిలీజన్, యూ డోంట్ సీ ఎనీథింగ్. ఫైనాన్షియల్ స్టేటస్ ఏమి ఉండదు మనకి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ విల్ బీ, నాకు తెలిసినంత వరకు అయితే యూ విల్ బీ వెరీ ప్యూర్. బీట్ ఇన్ఫాచ్యుయేషన్ కావచ్చు, క్రష్ కావచ్చు, లేకుంటే అడ్మిరేషన్ కావచ్చు, ఏమైనా పేరు పెట్టచ్చు, అది ప్యూర్ ఉంటుంది. సో నేను రాస్తున్నప్పుడు కూడా నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, వీళ్ళు చూసినప్పుడు పేరెంట్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. బట్ స్టూడెంట్స్కి ఆ వెబ్ సిరీస్ చూసిన తర్వాత అట్లీస్ట్ 90s కిడ్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే క్రష్ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇప్పటికి పెళ్ళిళ్ళు అయిపోయి కొందరు అబ్రాడ్లో కూడా సెటిల్ అయి ఉంటారు, కొందరు ఇక్కడ సెటిల్ అయి ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళ స్కూల్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ స్కూల్ గ్రూప్లో హాయ్ అని ఒక మెసేజ్, వాడికి క్రష్ ఉన్న అమ్మాయి మీద ఫోటో ఒకసారి డీపీ ఓపెన్ చేసి టెక్స్ట్ చేయకుండా తీసి చూసి హ్యాస్ టు ఫీల్ అట్లీస్ట్ ఒక 2 minutes ఆమె గుర్తొస్తుంది. ఎవరికైనా క్రష్ ఉంటే ఒక అబ్బాయి మీద ఆడు గుర్తొస్తాడు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దట్ అండ్ ఐ డిడ్ ఇట్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్. చాలా గ్రూపుల్లో అందరు ఇప్పుడు గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేస్తున్నారు చూసాక, థ్యాంక్స్. నాకు తెలిసి పక్కా అందులో డౌటే లేదు. అండ్ మీరు కూడా ఫ్లేమ్స్ వేసి చూసారా? సిస్టర్ వచ్చిందా? రాలేదండి, అది జస్ట్ ఇప్పటికైతే నేను ఫ్లేమ్స్ చేసినా లేదా ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు, బట్ చేసినాం. ఫ్లేమ్స్ అయితే అందరికి చేసినాం, ఎవరికి ఎవరు వదలలేదు. అంటే ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లవర్ వస్తే వాళ్ళకి వచ్చేంత దాకా. అంటే ఇప్పుడు మనకు ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఆమె పేరు మన పేరు పెడతాం, అది సిస్టర్ వస్తే కొట్టేసి ఆమె ఇంటి పేరు ఆమె పేరు పెడతాం. తర్వాత ఇంకా ఏమైనా అయితే అంటే మధ్యలో డాట్ పెడతాం, డబుల్ రాస్తాం, ఐ బదులు ఈ రాస్తాం. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే LHS తీసుకుంటే RHS ఎట్లా రావాలంతే, అట్లనే ఇది కూడా మ్యారేజ్ రావాలా లేకపోతే వచ్చేదాకా చేస్తూనే ఉంటాం ఇంకా చేస్తారు. వెరీ నైస్. అండ్ శివాజీ గారితో లైక్ ఆయన మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చడం జరిగిందా, లేకపోతే బికాజ్ ఈయన సీనియర్, మీరు దీనికి ముందు ఏం చేశారు? లైక్ దిస్ మై డెబ్యూ అండి, దాని ముందు ఒక ఫిల్మ్ చేసిన, ఇట్స్ నాట్ ఎట్ అవుట్. ఓకే, ఇట్ విల్ బి అవుట్. ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారా, లేకపోతే మీ వర్క్ చూసి ఆయన్నే అరే ఇంకా దీనిలో చేంజెస్ ఏం లేవు లెట్స్ గో హెడ్ అన్నారా? అంటే స్క్రిప్ట్ పరంగా ఏం చేంజెస్ లేవండి, బట్ ఇన్పుట్స్ అనేది ఆన్ సెట్ దెర్ వాజ్ సమ్ డిస్కషన్స్, ఎట్లా చేద్దాం ఏంది అనేది. ఇట్స్ అ డిస్కషన్, కలెక్టివ్ డిస్కషన్ బేసిక్గా, కూర్చొని ఇది ఎట్లా చేద్దాం ఇది అనే డిస్కషన్ జరుగుతుంది, ప్రతి సీన్కి జరిగింది. అది ఒక చిన్న రకమైన హోంవర్క్ మనం చేసినాం. ఎస్పెషల్లీ ఏంటంటే ఆయన ఈ ఫిల్మ్ కోసం అని డైటింగ్ మానేసిండు. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం వెయిట్ కూడా పెరిగిండు, పొట్ట ఏజ్ వచ్చింది. తర్వాత బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఫొటోస్, నేను పాత ఫొటోస్ కొన్ని చూపిస్తే దాన్ని అయినట్టు బట్టలు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆయన అటైర్ కావచ్చు, దాంట్లో సెటిల్నెస్ కావచ్చు, ఆ టీచర్ అనే వరకే ఒక క్యారెక్టర్లో ఆయన లోపల హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ కామెడీ. ఇన్ఫ్యాక్ట్ తన కామెడీ సెన్స్, టైమింగ్ అమేజింగ్ ఉంటుంది. కానీ దాన్ని చాలా సెటిల్డ్గా చేసిండు, అంటే నాకు చాలా క్యూట్గా అనిపించింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో నిజంగా హోంవర్క్ చేయాల్సినంత అవసరం లేదు, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటైర్ తప్ప. యాక్టింగ్ పరంగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. హీ ఓన్డ్ ద స్క్రిప్ట్, హీ లిటరలీ గాట్ టియర్స్ వెన్ హీ హర్డ్ ద స్క్రిప్ట్. యూ కెన్ అండర్స్టాండ్ వై నౌ. ఒక 3-4 సీన్స్కి అయితే నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, కానీ మనం ఎందుకు ఫీల్ అవ్వాలి, కనిపించదు బయటకి అని చెప్పి అమ్మ అది ఎక్కడ పెట్టావు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయా. నేను ఫేస్ చేయలేకపోయాను మా పేరెంట్స్ని. ఎక్కడ సీన్ అంటే ఆ ఉప్మా సీన్, అమ్మ వాళ్ళ మదర్ చనిపోయే ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆ కింద ముగ్గురు పిల్లలు కూర్చొని ఎలా అయితే వింటున్నారో అక్కడ నేను కూడా ఉన్నా, లిటరల్లీ అక్కడ కూర్చొని నేను కూడా వింటున్నట్టు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. తర్వాత శారీ ఫంక్షన్ అప్పుడు ఫాదర్ చూసే ఆ సీన్లకు కానీ, అండ్ లాస్ట్కి తెల్ల చొక్కా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఫేస్ ఉంటుంది చూసారా, అవి చూసినప్పుడు మాత్రం భలే ఎమోషనల్ కనెక్ట్ అయ్యాం. సో మీ ఫాదర్ తోని లైక్ ఇలాంటి ఎమోషనల్ మూమెంట్ ఏమైనా జరిగాయా? మేము చాలా ఎమోషనల్గా ఏముండదండి, బండి కీస్ కావాలంటే కీస్ ఇస్తాడు, తీసుకొని పోతాము, డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తాం, డబ్బులు ఇస్తాడు, ఈ రెండు తప్ప ఇంకేం ఉండదు మా ఇద్దరి ఎమోషన్. అంటే తిట్టాలన్నప్పుడు అంటే ఏం సరిగ్గా తింటలేవు, జాబ్ చేసుకో అవి ఇవి అంటే ఐదర్ నాకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయటం, లేదంటే నన్ను తిట్టాలనిపిస్తే ఫోన్ చేయటం. అంటే వీ అబ్సల్యూట్లీ లవ్ ఈచ్ అదర్, బట్ వీఆర్ నాట్ ఎ పర్సన్ వేర్ వీ యూనో ఎక్స్ప్రెస్ ఇట్ టు ఈచ్ అదర్. మా అమ్మ నాకు బర్త్డే రోజు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అంటే ఓకే మమ్మీ అంట. మా నాన్న చెప్పడానికి ఎంతో ఆక్వర్డ్ ఫీల్ అవుతుంటాడు, నేను వినడానికి చాలా ఆక్వర్డ్ ఫీల్ అవుతుంటా. మా అమ్మ చాలా ఫోర్స్ చేస్తుంది,
చెప్పు చెప్పు అని చెప్పు ఇంకా అంటే అంటాడు, అంటే నేను ఓకే అంట, ఫోన్ పెట్టేసి. సో అట్లా జరుగుతుంది మా ఇద్దరి మధ్య. ఓకే. సో నాకు అది అర్థమవుతుంది. మీరు వచ్చే ముందు మౌలి చెప్పారు అనమాట, తను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వింటూ ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు డాడీ ఇలా ఫోన్ చేసుకొని హ్యాపీ బర్త్డే అంటే సరే అది కళ్ళకి కనబడుతుంది నాకు చెప్పేటప్పుడు. వెరీ నైస్. సో 90s మిడిల్ క్లాస్ వాళ్ళు పడే బాధలు, ప్రేమలు అన్నీ కనిపించాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక మీ నాన్న మీ భుజం మీద చెయ్యేసి అలాంటి సీన్ రిపీట్ అయితే బాగుంది అనుకున్నారా? హీ వాజ్ హ్యాపీ. ఐఎమ్ షూర్ దట్ నా దగ్గర అట్లా లిటరల్గా ఏం జరగలేదు, బట్ ఐ నో దట్ హీస్ హ్యాపీ. సో వీఆర్ నాట్ పీపుల్ హూ ఎక్స్ప్రెస్ టు ఈచ్ అదర్, వెరీ బ్యాడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ ఈచ్ అదర్, బట్ వెన్ వీ నీడెడ్ విల్ బి దేర్. సో వీ హ్యావ్ దట్ కంప్లీట్ క్లారిటీ. సో యా. ఓకే. మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అయ్యేది చూసాము. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఏమేమి రాబోతుంది? నచ్చుతా మీ లైఫ్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. నేను గెస్ట్ చేస్తా. ఐ మీన్ లాస్ట్ సీన్లో వచ్చా కాలేజ్ కోసం అని చెప్పి ఒక కవర్, లిటరల్లీ కవర్ పట్టుకుని బ్యాగ్ వేసుకొని ఉంటాడు మౌలి, తిరిగి అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి బీటెక్కి కనెక్ట్ చేస్తే ఈ బీటెక్ వాళ్ళందరూ చూస్తారు. ఇక నాకు తెలిసి ఇదే జరుగుతుంది అనుకున్నా. అదే జరగబోతుందా? +1 +2 ఉంటుందండి. తను పోయింది అది ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, ఇంటర్ కాలేజ్. అది ఇంటర్ బేసిక్ గా ఊరు నుంచి ఇక్కడికి వస్తారు. నేను కూడా అట్లనే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ హాస్టల్లో ఉండి, మనకి కొన్ని వెరీ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉన్నాయి. సో దాంట్లో మేము ఎట్లా విహారయాత్రలకు పోయినాము, ఎట్లా ఫ్రెండ్స్ వస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది అకార్డింగ్ టు మీ ఈజ్ వెరీ అండర్ రేటెడ్. ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఈ 1-2 years ఉంటారు చూసారా, ఆ ఫ్రెండ్స్ ఎవరికి టచ్లో ఉండడు. మీకు ఆ ఫ్రెండ్షిప్ వచ్చి పోయే లోపు 2 years అయిపోతాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్ ఆల్సో. అక్కడ మనము భయంకరంగా క్లోజ్ ఉంటాం, ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ పేరెంట్స్ ఉండరు, వాళ్ళతో నువ్వు ఉండడం వల్ల ఫస్ట్ టైం నీకు ఎక్స్పోజర్ వస్తుంది నీ లైఫ్లో. అంటే హౌ డూ యూ గెట్ అలాంగ్ విత్ యునో some random person meeting in a hostel and becoming a good friends with them. ఏడ్చినా, తిట్టుకున్నా, తన్నుకున్నా, ఏమన్నా చేయండి. సో ఐ నో దట్ దేర్ ఇస్ క్వైట్ లాట్ ఆఫ్ డ్రామా వేర్ వాడు ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసి, వాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా దుప్పటి మూసుకొని ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న గుర్తొస్తారు కాబట్టి. సో ఐ కుడ్ సీ దట్ దేర్ ఇస్ క్వైట్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ఇట్. +1 +2 దెన్ ఇంజనీరింగ్ అయితే ఎన్నో చూపించేసారు. సో నాకు దాని మీద వాట్ కెన్ ఐ డూ అని చెప్పి నేను ఆలోచిస్తున్నా. ఏదైనా సరే మీరు చూపించే విధానం బట్టి మన వాళ్ళు కనెక్ట్ అయిపోతారు అంతే. మీరు రిపీటెడ్ గా బీటెక్ లైఫ్ లో ఉండే ఫుడ్, క్యాంటీన్ ఫుడ్ చూపించిన మా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, బికాజ్ ఆల్రెడీ 90s లో కనెక్ట్ అయిపోయారు కాబట్టి. సో నాకు తెలిసి నెక్స్ట్ ఆదిత్య ప్రొడ్యూస్ చేసేది ఏమేమి ఉంటాయి అంటే, డైరెక్ట్ చేసేవి 90s అయిపోయింది, నెక్స్ట్ +12 ఉంటుంది, దాని తర్వాత బీటెక్ లైఫ్ ఒకటి ఉంటుంది, తర్వాత మనోడికి ఫస్ట్ ఐటీ జాబ్ కొడతాడు, ప్లేస్మెంట్ వస్తుంది. అప్పుడు అక్కడికి పోయి వాడు పడే కష్టాలు, అక్కడ ఆఫీస్లో సీనియర్ నచ్చడమో వాట్ ఎవర్ అదొకటి నడుస్తుంది. తర్వాత మనోడికి పెళ్లి చూపులు జరుగుతాయి, అక్కడ పెళ్లి చూపుల దగ్గర నుంచి వాడికి ఫైనాన్షియల్గా అప్పుడప్పుడే కష్టాలు స్టార్ట్ అవుతాయి, అదొక లైఫ్ చూపిస్తారు. అప్పటిలోపు మౌలి ఒక హీరో అయిపోతాడు, నేను మాత్రం ఇట్లా కూర్చొని చెప్పండి నెక్స్ట్ ఎలా సీన్ రాబోతుంది అని నేను అడుగుతూ ఉంటా. ఇదేనా? అంతే అండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కానీ నాకు ఒక్క పాయింట్ మిస్ అయింది, నేను చెప్పండి. బట్ అది కూడా చెప్పేసారు, పెళ్లి చూపులు. అది మౌలితో పెళ్లి చూపులు అంటే మామూలుగా ఉండదు, మరి ఊహించుకుంటే మాకు నవ్వొస్తుంది. వెరీ నైస్ అండి, యాక్చువల్లీ ద వెరీ గ్రేట్ ఇన్పుట్స్. ఇన్ ఫ్యాక్ట్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అన్ని చెప్పేసారు, నేనే ఇచ్చేసాను మీకు. అండ్ ఐ వాజ్ ఇన్ ఎ కయోస్, లైక్ బేసికలీ వాట్ షుడ్ ఐ రైట్ నెక్స్ట్ అని చెప్పి. బట్ నేను సీరియస్గా ఫేస్ పెట్టినందుకు మీరు సర్కాస్టిక్ అనుకోవచ్చు కానీ, బట్ ఇట్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ ఇన్సైట్స్. We'll decide after the show. ఓకే, నేను చూస్తాను. నేను ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్న కొద్ది ఇది నేను చెప్పింది, ఇది నాదే అని అనుకుంటాను నేనైతే. బట్ వెరీ నైస్. మీరు ఒక 90sనే ఇంత బాగా చూపించి ఇంత కనెక్ట్ అయ్యామంటే ఇక నెక్స్ట్ స్టేజ్ చేసినా ఇంకా బాగుండబోతుందని మనం నమ్ముతున్నాం. అండ్ సురేష్ గారు ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు, శుద్ధపూస ఇంతకుముందు పాడు మాకు వినిపించారు, సో నైస్. అండ్ మంగళం పాట, అండ్ స్టార్టింగ్ వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే మ్యూజిక్ కానీ, అండ్ ఆ మ్యూజిక్కి తగ్గట్టు సీన్స్ కనిపిస్తాయి, సీన్కి తగ్గట్టు వీళ్ళు యాడ్ చేస్తారు. అంటే మధ్యలో ఏదో వచ్చి ఇప్పుడు మన సినిమాలో ఇప్పుడు ఒక యాక్షన్ సీన్, ఒక రొమాంటిక్ సీన్, ఇక్కడ ఒక ఎమోషనల్ సీన్ కాకుండా స్టోరీతో పాటు నచ్చే ఎవ్రీథింగ్. సో చాలా బాగుండబోతుంది. ఇప్పటి వరకు 90s మిడిల్ క్లాస్ బయోపిక్ చూడని వాళ్ళు ఉంటే అర్జెంటుగా చూడండి. మేము ఎందుకు ఇంత మాట్లాడుతున్నామో అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేనా సార్?
అంతేనా ఆదిత్య? ఎగ్జాక్ట్లీ అంతే యాహ్! అండి. అమ్మ అంతే సార్ అనొద్దన్నారు అందుకే. అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మా మిర్చి లిజనర్స్‌కి, వ్యూవర్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి. బట్ సీ ఐ వాంటెడ్ టు లెట్ యూ నో వన్ థింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నాట్ జస్ట్ బికాస్ హీ ఈస్ హియర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ద ఆర్ఆర్ because it is absolutely done by him. Even that Sudhapuja also, the absolute credit goes to that guy because he owned the script. And I personally wanted to make it very public because the appreciation, people are calling me and telling me that okay, you have a beautiful music sense, నువ్వు మస్తు సెలెక్ట్ చేసుకున్నావు, ఆ ఇన్పుట్ బాగా ఇచ్చినావు అని నాకు అందరు ఫోన్ చేసి చెప్తుంటే ఐ ఫెల్ట్ అరే ఇది నాది కాదు దట్ బికాజ్ నేనే పోయి నాకు ఇది చెప్పేసి వచ్చినా నేను పోయి అక్కడ కూర్చుంటే అప్పటికి అది ఉంది. So I felt that he owned it, and I really don't want to take that credit. And absolutely, it's his vision, and I wanted to let the people, everybody know it's his vision. And I just wanted to say thank you, Suresh. It's your thing, and thank you. And please do watch #90s. You'll definitely love it. And see you. యాహ్! ఇంకొకటి మర్చిపోయాను. చాలా అడగాలి మర్చిపోతున్నాను నేను. మౌలిని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? మౌలియా? మౌలిని మౌలి ఇంకెవరెవరు ఉన్నారు టకటక అడగండి. మొత్తం మీ మొత్తం క్యాస్ట్ అందరిని ఎలా చూస్ చేసుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకో మీ సార్‌ని చెప్తా. సో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్పండి. వీళ్ళని ఇది చూసి తీసుకున్నాను అని. ఓకే అండి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ 4th ఎపిసోడ్‌లో పాత ఇనుప సామాన్లు అమ్ముతాడు ఒక ఆయన. ఆ క్యారెక్టర్ ఎట్లా తీసుకున్నామంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఆయన మా దాంట్లో ప్రొడక్షన్లో వర్క్ చేస్తాడు, బాటిల్స్ అవి ఇస్తాడు. సో హీఈస్ దట్ గై. మీరు చూసే స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మేకప్ ఆర్టిస్టులు. వీళ్ళకన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఇవి మెయిన్ ఇంపార్టెంట్. నార్మల్ క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయంటే శివాజీ గారు, ఆయనని జస్ట్ క్యాజువల్గా మేము ఈటీవీ టీం కలిసి డిసైడ్ చేసుకొని సార్కి నరేషన్ ఇచ్చిన తర్వాత దట్స్ హౌ హీ లవ్డ్ ఇట్. ఐ వాజ్ లిటిల్ అంటే కొంచెం స్కెప్టికల్ ఉండే పోయే ముంగట, అరే తీసుకుంటాడా, ఎట్లా అయింది, వర్కౌట్ అవుతుందా, చాలా సీనియర్ అని. నేను ముందు రోజు పోయి యూట్యూబ్ వీడియోలు చూసిన. నాకు నా క్యారెక్టర్ చంద్రశేఖర్ క్యారెక్టర్ అబ్సల్యూట్గా కనబడుతుంది దాంట్లో. అప్పటి నుంచి నేను ఎప్పుడు టెన్షన్ పడాను బేసిక్గా, కానీ ఆ రోజు రాత్రి టెన్షన్ అయింది నాకు, ఈయన రిజెక్ట్ చేస్తాడేమో అని ఫస్ట్ టైం. నాకు ఎప్పుడు రిజెక్షన్ మీద భయం లేకుండే. ఐ నెవర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అసలు లేదు నాకు. బట్ దట్ డే హ్యాపెండ్. 2 episodes దాకా చాలా బేసిక్గా విన్నాడు. బట్ 3rd episode నుంచి ఫుల్ ఎక్సైట్ ఎంజాయ్ చేసి హీ గేవ్ గుడ్ ఇన్పుట్స్ ఆన్ దట్ డే. దట్స్ హౌ హీ కేమ్ ఇన్. And then Vasiki Gaur also, it's a collective decision from ETV and my own team. Okay. And తనకు narration ఇచ్చిన, she absolutely loved it. She gave very good compliments to me and they both came on board. And coming to these 3 kids were my own choice. Even the Suchita, David Paul, even that girl also, Gagana. I have to mention about there is another 2 characters called teacher, the maths teacher. సూపర్. నాకు ఆయన డైలాగ్స్ కూడా అరే లాస్ట్ రోజు వాడు నవ్వుతాడు వాడు, కానీ వాడు లేకపోతే ఏం దోచదు. వాడు మీ జోకులు వేసుకుని అవుతారు. వాడు నా ఫేవరెట్ స్టూడెంట్ అంటారు. అది భలే నచ్చింది. సో దట్ గై అండ్ టీచర్ అండ్ కార్తిక్ క్యారెక్టర్ బోత్, ఎవ్రీబడి వాజ్ మై కార్తిక్ క్యారెక్టర్, తర్వాత మ్యాథ్స్ సార్ క్యారెక్టర్, సుచిత క్యారెక్టర్, మౌలి క్యారెక్టర్ వాజ్ స్టక్ ఇన్ మై మైండ్ ఫ్రమ్ ద day 1 దట్ దీస్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళకి తెలుసా అప్పుడు ఆ విషయం అట్లీస్ట్ అనుకున్నప్పుడు? లేదు, నేను ఫస్ట్ నరేషన్ ఇచ్చిందే మౌలికి. దెన్ ఐ సపోజ్ టు గివ్ అదర్ నరేషన్స్ ఆల్సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటివ్గా మనం కొన్ని డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నరేషన్ ఇచ్చింది అయితే మౌలికే. బికాజ్ ఐ టుక్ ఈవెన్ ద మీటింగ్ ఆల్సో ఐ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఐ గేవ్ అనదర్ ఆప్షన్ విత్ హిమ్ బికాస్ దే వాంటెడ్ ఇట్. బట్ యా, మౌలి వాజ్ దేర్ లైక్ వెరీ లాంగ్ బ్యాక్, 2 years నుంచి నాకు మైండ్లో ఉండే. I thought and he's apt and I'm glad that he made the character really lovely. And then దివ్య క్యారెక్టర్కి వచ్చే వరకు వాళ్ళ చెల్లెలు వచ్చింది ఆడిషన్కి. వాళ్ళ చెల్లెలు ఆడిషన్ ఇచ్చింది. తర్వాత వాళ్ళ నాన్న ఏదో మామూలుగా ఫోటో చూపిస్తూ డైరెక్టర్ గారికి చూపిండి అని ఫోటో నాకు ఇచ్చిండు. ఓకే అండి చూపిస్తా, కానీ నేనే అండి డైరెక్టర్ అని చెప్పిన. తర్వాత చూపించినాక ఆమె ఆడిషన్కి వచ్చింది. షీ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ నైస్. నాకు ఆమె పర్ఫెక్ట్ అనిపించింది. దెన్ రోహన్ ఆల్సో కేమ్. ఒక 4-5 members ఆడిషన్ తీసుకున్నాం. దాంట్లో నాకు వాడి బాడీ లాంగ్వేజ్ పెక్యులర్గా అనిపించింది. ఐ థాట్ లైక్ దిస్ గై విల్ బీ నైస్. వాడు ఎమోషనల్ సీన్ చేయించిన, కామెడీ సీన్ చేయించలే. అది కామెడీ ఎట్లనే నాకు క్రియేట్ అవుతుంది అని నాకు ఎందుకో నమ్మకం ఉండే వాడి ఫేస్లో వాడిలో. బట్ ఎమోషన్ చేయగలుగుతాడా లేదని డౌట్ ఉండే. సో దాట్స్ హౌ దట్ గై హ్యాపెండ్. అండ్ మ్యాథ్స్ టీచర్ క్యారెక్టరు ఫ్రెండ్ కార్తిక్ క్యారెక్టరు
వర్ జబర్దస్త్ ఆర్టిస్టులు నాకు ఫ్రెండ్స్ వాళ్ళ ముందు. సో వాడు ఎప్పుడో ఒకసారి మా ఫ్రెండ్ ఫ్లాట్కి వస్తే చూసిన తింగర్ చేస్తుండేవాడు. వీడికి ఎవడుకో వీడు వాళ్ళు ఉన్నాడు ఈడ అని కళ్ళలో చెప్పి. పడ్డాడు కథ. అట్లా సందీప్ కూడా, అంటే సందీప్ ఇస్ మ్యాథ్స్ టీచర్ క్యారెక్టర్, ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. వీ యూస్ టు బి ఫ్లాట్ మేట్స్ వన్ పాయింట్ ఆఫ్ టైం, రూమ్మేట్స్ ఉండే. సో వాడు జబర్దస్త్ ఆర్టిస్ట్ కూడా, స్టేజ్ ఆర్టిస్ట్. అది చాలా కామెడీ చేస్తారు కానీ వాడి లోపల ఒక సీరియస్నెస్ ఉందని నేను గట్టిగా నమ్మిన. సో నా వెన్ పీపుల్ ఆర్ గివింగ్ దట్ అప్లాస్, రైట్, వెన్ particularly mentioning about those characters, especially Karthik character and math teacher character, I feel that my judgment was right. I feel very confident, not proud, but confident that okay, I took a very right decision. This is how the process happened. I think I answered you 10 marks. Yeah, 10 out of 10. నో చెవులు పట్టుకొని పినడం ఏం లేదు, పర్ఫెక్ట్గా ఇచ్చారు. వెరీ నైస్. అంటే మంచి మంచి రోల్స్ తీసుకున్నారు, తగ్గట్టుగా వాళ్ళను చూస్ చేసుకున్నారు. సో వెరీ నైస్. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో మేము వెయిట్ చేసి చూస్తాం. అండ్ ఇంకేముంది, ఇంత బాగా చెప్పాక నాకు ఇంకోసారి చూసినట్టు అనిపిస్తుంది. 90s ఫ్యామిలీ అందరు కూర్చొని అయితే 100% చూడొచ్చు. ఎక్కడ మీకు బోర్ కొట్టడం కానీ అరే ఏంట్రా అది ఎప్పుడు చూసిందే అన్నట్టు అసలు ప్రతిదీ అరే ఇది నా లైఫ్లో జరిగింది, ఇది మా నాన్న ఇలా మాట్లాడతాడు, మా అమ్మ నన్ను ఇలా తిడుతుంది, మా అన్నతో నేను ఇలా గొడవ పడతాను, మా అక్కతో ఇట్లనే ఫైట్ చేస్తాం, మా అక్క ఇట్లనే దాచిపెట్టుకున్న డబ్బులు నాకు ఇస్తూ ఉంటుంది, మా ఫ్రెండ్స్ ఇట్లే నన్ను హేళన చేస్తారు, ఇలా ప్రతిదీ కనెక్ట్ అయిపోతారు. సో మిస్ అవ్వకుండా #90s మిడిల్ క్లాస్ బయోపిక్ మిస్ అవ్వకుండా చూడండి. అంతేనా? ఏదో నా ఒక్క కొంత గట్టిగా వినబట్టేటట్టు అనిపిస్తుంది. బట్ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్.